నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి బలిదానాల పునాదులపైనే నేడు తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్ లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని జిల్లా అధికారులు, ప్రముఖులు, నాయకులతో కలిసి ఆయన పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఘన సన్మానం అంతకుముందు ఆదిలాబాద్ విచ్చేసిన షబ్బీర్ అలీని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. స్టాళ్ల పరిశీలన, అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లను షబ్బీర్ అలీ ఇతర నాయకులు కలిసి ఆసక్తిగా పరిశీలించారు. పాల్గొన్న ప్రముఖులు ఈ అధికారిక ఉత్సవాల్లో జిల్లా యంత్రాంగంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజర్షీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండార్ అనూష సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్లు, జిల్లా ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అమరవీరుల ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో అత్యంత ఘోర శోచనీయమైన ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ హైవే రక్తసితమైంది. బుల్లితెరపై తన డాన్స్ తో మెప్పించిన ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 2 కాళ్లు తీవ్రంగా నలిగిపోయి ప్రస్తుతం ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు. అసలేం జరిగింది? ఆ అర్ధరాత్రి ఏం మాయదారి కాలం వెంటపడింది? విశాఖపట్నం ఆనందపురం మండలం లొడగల వానిపాలెం హైవేపై అర్ధరాత్రి ఒక్కసారిగా మృత్యువు విలయ తాండవం చేసింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 2 వాహనాలను, ఒకటి కాదు 2 వాహనాలను అతి వేగంతో దూసుకొచ్చిన ఒక బోలేరో కోళ్ల వ్యాన్ అత్యంత దారుణంగా ఢీకొట్టింది. ఆ వేగానికి, ఆ దాటికి వాహనాలు నుచ్చయ్యాయి. అరిచేలోపే ఘోరం జరిగిపోయింది. కను రెప్ప మూసే తెరిచేలోగా హైవేపై రక్తం ఏరులై పారింది. ఈ భీకర ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి చూసి అక్కడున్న వారు సైతం నివ్వెరపోయారు. పండుతో పాటు మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? డ్రైవర్ నిద్రమత్తా లేక కళ్లు మూసుకుపోయేలా చేసిన అతివేగమా? ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమత్తు, మితిమీరిన వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఒకరి నిర్లక్ష్యం, ఒకరి నిద్రమత్తు ఈ రోజు ఒక సెలబ్రిటీ జీవితాన్ని, మరికొందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఆ 3 వాహనాలను పోలీసులు ప్రస్తుతం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అసలు డ్రైవర్ మత్తులో ఉన్నాడా లేక నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. డాన్స్ మాస్టర్ పండు కోలుకోవాలని, ఆయన మళ్లీ డాన్స్ చేయాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. యావత్ తెలంగాణ పులకించింది. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.
शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जय हे जय 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 हे। जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना, तेलंगाना మన వీరులకు జై జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు జై తెలంగాణ. అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, అనేక సంఘర్షణలు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణకి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మా పాలకవర్గం, మా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెచ్చుకొని కొట్లాడుకున్న తెలంగాణలో అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకుడిగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా జమ్మికుంట ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఈరోజు ఈ వేడుకలలో జెండా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. కొన్ని అమరవీరులను చేసుకున్నందుకు అమరవీరులైన వాళ్ళకి కూడా నివాళులు అర్పిస్తూ కొంత బాధపడుతూ రానున్న రోజులలో కూడా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి అందరి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తూ జమ్మికుంట పాలకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందులోనూ జమ్మికుంట మున్సిపాలిటీలో ఈ వేడుకలు ఓ చరిత్రను లిఖించాయి. ఎందరో అమరవీరుల రక్త తర్పణం, మరెందరో ఉద్యమకారుల త్యాగాల ఫలమే నేటి స్వరాష్ట్రం అంటూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గర్జించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆయన అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. అవును, ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక ఎమోషన్. నాడు తెలంగాణ ఉద్యమంలో ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా స్వరాష్ట్రం కోసం కొట్లాడి జైలు పాలై కేసులను ఎదుర్కొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన ఒక ఉద్యమకారుడు నేడు అదే జమ్మికుంట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా జాతీయ జెండాను ఎగరవేయడం ఓ సంచలనంగా మారింది. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చైర్మన్ ప్రశాంత్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మున్సిపల్ కార్యాలయం మాత్రమే కాదు, గాంధీ చౌరస్తాలో కూడా త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగిరేశారు. చైర్మన్ ప్రశాంత్ కుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడితో ఆగలేదు. అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న మున్సిపల్ చైర్మన్ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు కన్నీటి నివాళులు అర్పించారు. ప్రజా గాయకుడు గద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్ కుమార్ స్వయంగా వీరులారా వందనం, విద్యార్థి వీరులారా వందనం అంటూ పాడిన పాట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది, గుండెలను పిండేసింది. యావత్ తెలంగాణ ప్రజలకు, జమ్మికుంట పట్టణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వక మున్సిపల్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన చారిత్రాత్మక వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ ఆలీ జావేద్, మేనేజర్ జి రాజిరెడ్డితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. జమ్మికుంట జై కొట్టిన తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, వెల్కమ్ టు న్యూస్9 టీవీ. ఇదో సంచలనం, ఇదో షాకింగ్ రియాలిటీ. ఒక నిరుద్యోగి గుండె రగిలిపోతుంది. ఒక క్వాలిఫైడ్ అభ్యర్థి వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ టీజీటీ రెండు వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను. నేను రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు.
మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు మాకు. కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకిచ్చి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈ రోజు వచ్చామండి. మేము మా బాధని జగనన్నకు చెప్పుకుందామని. ఆయన తప్ప మా బాధను తీర్చేవారు ఎవరూ లేరని చాలా 100% ఫెయిత్ తో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించారు. మా అందరికీ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తన ఛాంబర్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మా అందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి మా అందరి బాధ ఇంతవరకు ఎవ్వరూ వినలేదండి. మా బాధని దేవుడు తప్ప మా బాధని ఎవ్వరూ వినలేదు. దేవుడు తర్వాత జగనన్నే ఈ రోజు మాతో మాట్లాడారు, మా బాధని అర్థం చేసుకున్నారు. మరి మేము ఆశించిన దానికంటే కూడా మించిన భరోసా మాకు ఇచ్చారండి. ఇంకొక 3 years ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి 3 years వరకు కూడా న్యాయవంతమైన పోరాటం చేస్తామమ్మా. ఒకవేళ జరగకపోయినా కానీ మీ పోస్ట్ మీకు ఇచ్చేస్తామని చెప్పి జగనన్న మాకు భరోసా ఇచ్చారండి. అది జరిగినా జరగకపోయినా సెకండ్ థింగ్, కానీ మాకు జగనన్న ఇచ్చిన భరోసా ద్వారా మేము చాలా సంతోషంతో ఇప్పుడు మా ఇళ్లకు వెళ్ళబోతున్నాము. మరి అందుకు మేము జగనన్నకి ఈ మీడియా ద్వారా జగనన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. తప్పకుండా మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని 100% నమ్మకంతో మేము ఉన్నాము. కానీ ఈ గవర్నమెంట్ ని ఈ మీడియా పరంగా ఒకటి అడగాలని నేను అనుకుంటున్నానండి. మేము కష్టపడి బిఎడ్ చేశాము, టెట్ చేశాము, డిఎస్సి రాశాము. మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ 0 ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? గవర్నమెంటే, కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. మరి మా జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా జగనన్న మాకు వస్తాడు, మా జగనన్న మా ఉద్యోగాలు మాకు ఇస్తారు, మా అందరి ఆశయాలు నెరవేరుస్తారు. తప్పకుండా ఈ మీడియా పరంగా నేను చెప్తున్నానండి, జగనన్నకు నేను పాలాభిషేకం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా నేను వచ్చి జగనన్నకి పాలాభిషేకం చేస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగనన్నకు, మీడియా వాళ్లకు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన రవీంద్ర సార్కి చాలా కృతజ్ఞత. పీజీటీ రాశాను, క్వాలిఫై అయ్యాను. టీజీటీ రాశాను, అందులోనూ క్వాలిఫై అయ్యాను. చేతికి కాల్ లెటర్ కూడా వచ్చింది. కానీ తీరా చూస్తే ఉద్యోగం లేదన్నారు. ఏంటిది? మెరిట్ ఉన్న విద్యార్థికి ఉద్యోగం ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో పక్కన పెట్టేస్తారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థి అడుగుతున్న ప్రశ్న వింటే ప్రభుత్వం పెద్దలకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అవును, సదరు డిఎస్సి విద్యార్థి నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను సైతం కుదిపేస్తున్నాయి. ఆ అభ్యర్థి అడుగుతున్న అత్యంత ఘాటైన ప్రశ్నలు ఇవే. ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు క్లాస్ రూమ్ లోకి వెళ్లి వాళ్ళు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు? 10వ తరగతి లాంటి కీలకమైన బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్లను ఎలా కలెక్ట్ చేస్తారు? నిజమే కదా? అర్హత ఉన్న వాళ్ళు రోడ్ల మీద ఉండి ఏమీ తెలియని వాళ్ళు క్లాస్ రూమ్ లో కూర్చుంటే రేపటి తరం భవిష్యత్తు ఏమవ్వాలి? స్పోర్ట్స్ కోటా పేరుతో నిజమైన టాలెంట్ తో తొక్కి పెడుతున్నారనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. మెరిట్ సాధించి కాల్ లెటర్ చేతికి వచ్చాక కూడా ఉద్యోగం నిరాకరించడం వెనుక అసలు కథేంటి? అయితే ఆవేదనలోనూ ఆ విద్యార్థి ఒకే ఒక్క నమ్మకాన్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. అదే జగనన్న పాలనపై ఉన్న నమ్మకం. మాకు జగనన్నే న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఆయన దృష్టికి వెళ్తే ఈ అన్యాయం జరగనివ్వరు అని ఆ డిఎస్సి విద్యార్థి బల్లగుద్ది మరి చెబుతున్నారు. అధికారుల నిర్వాహకం వల్ల స్పోర్ట్స్ కోటా గందరగోళం వల్ల జరిగిన ఈ తప్పుడు ముఖ్యమంత్రి సర్దిద్దారా? అర్హత ఉండి 2 పోస్టుల్లోనూ పీజీటీ, టీజీటీ క్వాలిఫై అయిన అభ్యర్థికి న్యాయం జరుగుతుందా? చేతికి కాల్ లెటర్ వచ్చాక కూడా ఉద్యోగం దక్కకపోవడం అంటే అంతకంటే నరకం ఒక నిరుద్యోగికి మరొకటి ఉండదు. మరి ఈ డిఎస్సి విద్యార్థి లేవనెత్తిన ప్రశ్నలపై, ఈ సంచలన వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే మెరిట్ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందా?
వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలని పంచుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఆ విద్యార్థి ఆవేదన ప్రభుత్వం వరకు చేరేలా సపోర్ట్ చేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, వెల్కమ్ టు న్యూస్9 టీవీ. నిన్న కాక మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. గత వారం 10 రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన పార్టీని కానివ్వండి ఎలా అయితే దూషిస్తున్నారో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న కవితక్క గారు టిఆర్ఎస్ 2.0 అని చెప్పి మొదలు పెట్టారు. టిఆర్ఎస్ 1.0లో ఏం జరిగింది, టిఆర్ఎస్ ఏ నినాదంతో ఉపయోగించుకొని అసలు గద్దెనెక్కింది, ఈ 10 సంవత్సరాలు ఆవిడ ఏం చేశారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గద్దె దిగాల్సి వచ్చిందో అప్పుడు మీకు టిఆర్ఎస్ తెలంగాణ, టిఆర్ఎస్ 2.0 ఇవన్నీ గుర్తుకొచ్చాయి కవితక్క గారు. మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు అంటే మీరు చేసినవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటికి లాగుతారు అనే భయమా? మీరు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మారినప్పుడు మీరు ఎందుకు ఏది మాట్లాడలేదు? బిఆర్ఎస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ 2.0 అని చెప్పుకోవడానికి సిగ్గుగా కూడా లేదా? టిఆర్ఎస్ చేసినవన్నీ మళ్ళీ మీరు వెనకాల బ్యాగేజ్ లో మోసుకుంటారానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కాదు దేశాలు దాటెళ్ళచ్చు, మీరు అక్కడ బతకచ్చు, మీ పిల్లలు అక్కడ చదవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇదేం న్యాయం అండి? రాజ్యాంగం అందరికి ఒకటిలా ఉండదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసి పెట్టారా? మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశ సమగ్రతను కాపాడుతూ ప్రాంతీయవాదానికి ఒక లైన్ ఉంటది, అది దాటి మాట్లాడకూడదు. ప్రాంతీయవాదాన్ని, జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. ఏం రాజకీయం చేస్తున్నారు మీరు ఏదన్నా చెప్పేటప్పుడు మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తోంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా మేము అడ్డుకుంటాము. జనసేన రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే దేశంలోకి దొంగతనంగా చాలా మంది వస్తున్నారు. దీన్ని ఖండించండి, దీనికోసం న్యాయ పోరాటం చేయండి. మేమందరం కూడా మీకే మద్దతు పలుకుతాం. అలాగే ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే రాష్ట్రం కోసం బలిదానం చేశాయో వాళ్ళ కుటుంబాల గురించి పోరాడండి. మీ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు, ఎంతమంది కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారు, ఎంతమంది కుటుంబాలలో మీరు నిధులు ఇచ్చారు, నియామకాలు ఇచ్చారు? మీ 5గురు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీరు పంచుకున్నారే కానీ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిగతా బయట యువత ఏం చేస్తున్నారు? యువతకి చేయూతనిస్తానని చెప్పారు, దాన్ని ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇవన్నిటిని ప్రశ్నించండి. వీటన్నిటి గురించి జనసేన మాట్లాడుతుంది. రేపటి రోజు జనసేన తెలంగాణలో నిన్నటి నుంచి తన పాగా వేయడం మొదలు పెట్టింది. రానున్న రోజుల్లో ఇంకా బలపడి ప్రజల గొంతుగా నిలిచి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏ కోరికల కోసం అయితే అది అంతమంది బలిదానం చేశారో వాటన్నిటికీ న్యాయం జరిగేలాగా జనసేన నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. మళ్ళీ మేమే వస్తాం, ఇది టిఆర్ఎస్ 2.0 అంటుంది. నేను సూటిగా అడుగుతున్నా, టిఆర్ఎస్ 2.0 అని చెప్పడానికి మీకు సిగ్గులేదా కవితక్క? మొదటి వర్షన్ టిఆర్ఎస్ 1.0లో మీరు తెలంగాణని దోచుకుంది చాలదా? బంగారు తెలంగాణ అని చెప్పి మీ కుటుంబానికి లిక్కర్ బంగారు గనులు తవ్వుకుంది చాలదా? ఇప్పుడు మళ్ళీ 2.0 అంటారా? అంటే గతంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు, భూములను కూడా పూర్తిగా తుడిచేయడానిక ఈ సెకండ్ వెర్షన్?
పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత భయం? ఇంకా రెండో ముక్క, మన డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టకూడదట. ఎందుకు అడుగు పెట్టకూడదు కవితక్క? తెలంగాణ ఏమన్నా మీ జాగిరా లేక మీ ఫామ్ హౌసా? మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడుగు పెట్టొద్దు అని అడుగుతున్నారు? నిజాలు బయటపడతాయనే భయమా? మీ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే వనక? అవును, మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడుగు పెడితే మీరు 10 ఏళ్లుగా చేసిన ఇసుక దందాలు, భూ కబ్జాలు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో నొక్కిన వేల కోట్లు అన్ని ఎక్కడ బయటకు లాగుతారో అనే భయం మీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక తుఫాను ఆపడం మీ తరం కాదు. గుర్తు పెట్టుకోండి కవిత, పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాదు. ఆయన 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడిన అమరవీరుల ఆశయాల మీ పాలనలో ఎలా అంగడి సరికయ్యామో ప్రశ్నించడానికి ఆయన వస్తారు. మీరు జైలుకు వెళ్తే ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేస్తుంటే ఒక న్యాయమా? తెలంగాణ గడ్డ మీద ఎవరికి హక్కుందో ఎవరికి లేదో డిసైడ్ చేసేయడానికి మీరెవరు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ 2.0 అంటూ పగటి కలలు కనడం ఆపేసి పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు మీ గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి. జనసేన సింహం అడుగు పెట్టడం ఖాయం. మీ అవినీతి లెక్కలు తేల్చడం ఖాయం. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, వెండి తెరపై మెరుపులు, కానీ తెర వెనుక మాత్రం ఊహించని స్కామ్. అవును, మీరు వింది నిజమే. ప్రముఖ యూట్యూబర్ నటి రమానందన ఆలియాస్ నందు కుటుంబం ఇప్పుడు తీవ్రమైన చీటింగ్ కేసులో చిక్కుకుంది. లక్షల్లో కాదు, ఏకంగా 15 లక్షల వీసా మోసం కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈమెపై మరియు ఈమె కుటుంబంపై కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. లండన్ కలలతో వెళ్లిన ఒక సామాన్యుడిని నట్టేట ముంచారు ఈ కేటుగాళ్లు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు యూకేలో ఉంటున్న సమయంలో అతని వీసా గడువు ముగిసిపోవచ్చింది. అదే సమయంలో అతను డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థను ఆశ్రయించాడు. మీరేం కంగారు పడకండి, ఇండియాలో ఉన్న మా బ్రాంచ్ లో డబ్బులు కడితే క్షణాల్లో మీ యూకే వీసా రెన్యువల్ ప్రాసెస్ పూర్తి చేస్తామంటూ ఆ కన్సల్టెన్సీ నిర్వాహకులు నమ్మబలికారు. సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ చూసి నమ్మాడో లేక కన్సల్టెన్సీ మాటలు నమ్మాడో గాని ఆ బాధితుడు ఏకంగా 15 లక్షల రూపాయలు చెల్లించాడు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. డబ్బులు చేతికి అందే వరకు స్వీట్ గా మాట్లాడిన నిర్వాహకులు ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. నెలలు గడుస్తున్నా వీసా రాలేదు. పోనీ కనీస సమాధానం కూడా లేదు. డబ్బులు పోయాయి, అటు వీసా లేదు. తాను దారుణంగా మోసపోయారని గ్రహించిన బాధితుడు శివకాంతి కుమార్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడే ఈ కేసు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం ముగ్గురిపై క్రైమ్ నెంబర్ 515/2025 కింద కేసు నమోదైంది. జాగర్లమూడి మధుకర్, డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ రమణానందన ఆలియాస్ నందు, మధుకర్ భార్య ప్రముఖ యూట్యూబర్ మరియు నటి, మధుకర్ తండ్రి గుంటూరు నివాసి. ట్విస్ట్ ఏంటంటే మన శంకర వరప్రసాద్ వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి నందు ఈ తరహా లీగల్ వివాదంలో ఇరుక్కోవడంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? ఇంకా పెద్ద స్కామ్ ఉందా? ఇది కేవలం ఒక్క శివక్రాంతి కుమార్ కథ మాత్రమేనా, లేక దీని వెనుక వందల మంది బాధితులు ఉన్నారా? పోలీసుల అనుమానాలు నిజమైతే ఇది టాలీవుడ్ మరియు యూట్యూబ్ సర్కిల్స్ ని కుదిపేసే అతిపెద్ద వీసా స్కామ్ కాబోతుంది. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది అమాయక నిరుద్యోగులు, విద్యార్థులు మోసపోయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు ప్రస్తుతం సేకరిస్తున్నారు. సెలబ్రిటీ ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కన్సల్టెన్సీ మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ సాగుతుంది. యూట్యూబ్ లో రంగుల ప్రపంచాన్ని చూసి నమ్మి మోసపోకండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వీసా స్కామ్ కేసు ఎటువైపు తిరుగుతుంది? నటి నందు మరియు ఆమె భర్త దీనిపై ఎలా స్పందిస్తారు? పోలీసుల తదుపరి యాక్షన్ ఏంటి? ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.
నమస్కారం. న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. కాళేశ్వరంలో ఘనంగా సరస్వతి అంత్య పుష్కరాలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రం కాళేశ్వరంలో పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. सरस्वती मासे मधीतिथि प्रणो देवी सरस्वती माते गर्भाधिपति सेना पवित्र्यवतो सोदयित्रे सोमानान्ते वन्दे सुमते देवाय त्र्यम्बकाय त्रिपुरस्य मध्ये भुवनस्य येषु पुण्यकला लोकानेषु वर्षाणि हिरण्मयो కొంచెం ఎన్నిక జరిగింది. महागणाधिपति पूजनं च करिष्ये तदंगा कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतेरभ्यर्च ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसास्तः मूले रुद्रसारुणाब्दे आग्रास्वाश्वे గోదావరి తీరంలో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం సరిగ్గా 5:43 పవిత్ర త్రివేణి సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా జరిగింది. ఈ పుణ్య స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితర ప్రముఖులు ఆచరించారు. అంతేకాకుండా భూపాల్పల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు మరియు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ పుష్కర స్నానంలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్య, స్వచ్ఛమైన తాగునీరు, అత్యవసర వైద్య సేవలు మరియు రవాణా సౌకర్యాలను కల్పించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సురక్షితమైన పుష్కర స్నానాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కాళేశ్వర పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తజన సంద్రమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.
నమస్కారం. న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలో నేడు ఆధ్యాత్మిక సామరస్యానికి ప్రతీకగా ఒక కార్యక్రమం జరిగింది. వినాయక చౌక్ లో వెలిసిన చామన్ వాలే బాబా దర్గాను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ ప్రాంతంలో ఉన్న చామన్ వాలే బాబా దర్గా వద్ద సందడి నెలకొంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి దర్గాను సందర్శించి బాబాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక చింతనలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ సభ్యులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కీజర్ పాషా, దర్గా కమిటీ ప్రతినిధులు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.